హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ పోహా మిక్చర్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో పుట్నాల పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొన్ని వెల్లుల్లిని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి త్వరగా మాడిపోతాయి, చూసుకొని త్వరగా తీసుకోండి. ఇప్పుడు దీనిలో కొన్ని కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను. అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో అటుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అటుకులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న పల్లీలు, పుట్నాలు, అటుకులు, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఇవి కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నారు. అంతే, ఎంతో సింపుల్గా పోహా మిక్చర్ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.